ఒంటరితనం అట. బైబిల్ ఏం చెప్తుంది అంటే, నిన్ను తల్లి గర్భమున రూపింపబడక మునిపే, ఏమండి, పిండముగా ఉంటున్నప్పుడే ఎముకలన్నీ కూడా దేవుడు లెక్క పెట్టి ఉన్నాడు. నీవు ఒంటరివి కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు ఒంటరిగా లేవు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు ఆదరణై ఉన్నాడు. దేవుడు నిన్ను నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీ పక్షంలో వ్యాజ్యం ఆడడానికి సిద్ధముగా ఉన్నాడు. నీ తరపున యుద్ధము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. నీవు ఎన్నడూ కూడా ఒంటరివి కాదు కాదు కాదు. నీకు దేవుడు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నేను మోషేకి ఎలాగన తోడై ఉన్నానో యెహోషువా నీకు కూడా నేను తోడై ఉంటాను. నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ ఎముకలన్నిటినీ కూడా నేను లెక్క పెట్టి ఉన్నాను. అంతేకాదు నీ తల వెంట్రుకలను కూడా దేవుడు లెక్క పెట్టి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి తెలియకుండా నీ యొక్క తల వెంట్రుక కూడా భూమి మీదకే రాలదని బైబిల్ చెబుతుంది. ఈ మాటలు ఆలకించు దేవుడి సంగమా. ఇక్కడ ఎవరైనా సరే ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ బాధపడుతూ ఉన్నారా, వేదన పడుతూ ఉన్నారా? ఎవరు లేరని, నన్ను ప్రేమించేవారు లేరని, హక్కును చేర్చుకునేవారు లేరని, స్నేహము చేసేవారు లేరని బాధపడుతూ ఉన్నావేమో. ఇక్కడ నిరుత్సాహంతో ఉన్నావేమో, నిస్పృహతో ఉన్నావేమో. మనుషులు నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఈ మనుషులు ఎవరు నన్ను ఆదరించట్లేదని ఒక విధమైనటువంటి డిప్రెషన్ లో ఒకవేళ ఇక్కడ కూర్చుంటే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఎముకలను దేవుడు లెక్క పెట్టి ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు ఆదరణ ఉన్నాడు కనుక నీవు ఎన్నడూ ఒంటరివి కానే కాదు. నీతో పాటు నడిచేవాడు యేసయ్య ఉన్నాడు. నీ దగ్గరకు వచ్చేవాడు యేసయ్య ఉన్నాడు. నువ్వు పిలిస్తే పలికే దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే ఆదరించే దేవుడు ఉన్నాడు. నువ్వు ఏడిస్తే నీ కన్నీరు తుడిచే దేవుడు ఉన్నాడు. నువ్వు బాధపడుతుంటే నీతో పాటు నీ బాధను నిర్మూలన చేయడానికి ఆయన నీకు తోడై ఉన్నాడన్న సంగతి నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రతినిధిగా నేను మీకు చెబుతున్నాను. నువ్వు ఒంటరివి కానే కాదు. దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. వారిలో ఒంటరి వాడు 1000 మంది అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిని తోస్తున్నారా? పనికిరాని దానివని, పనికిరాని వాడవని నిన్ను నెట్టివేస్తున్నారా? నిన్ను దూరం పెడుతున్నారా? అయితే చెప్పు, వాళ్ళందరూ ఒకవైపుగా ఉంటే, నీ ఒక్కడు ఒకవైపుగా ఉంటే వాళ్ళకు వాళ్ళ బలము తోడై ఉందేమో గాని మనకు జీవము గల దేవుని యొక్క శక్తి, ఆయన తోడు మనకు తోడై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ఎన్నడూ కూడా ఒంటరిమి కాము. చెప్పండి.